ఉపయోగపడతారండి. అందరికీ నమస్కారం. ఒంగోలు పట్టణ ప్రజలకి ముఖ్యంగా తెలియజేయదేమనగా చూస్తూ ఉన్నాం. గడిచిన నిన్న మొన్న 2 రోజుల్లో జిల్లాలో చాలామంది ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా చనిపోవడం జరిగింది. ముఖ్యంగా కొప్పోల దగ్గర 3 మైనర్స్ ఒక బండి మీద వెళుతూ చనిపోవడం జరిగింది. పేరెంట్స్ అందరూ కూడా గమనించండి. మీ పిల్లలకు ఈ లైసెన్స్ లేకుండా ఈ స్పీడ్ వెహికల్స్, ఈ స్కూటీలు ఇవ్వడం మానుకోండి. ఏదైనా అవసరం ఉంటే మీరు వెళ్ళడం చేయండి, అంతేగాని ఈ సైకిల్ మీద అట్లా కొంచెం అవకాశం ఇవ్వండి. కానీ మోటార్ సైకిల్స్ ఇవన్నీ కూడా స్పీడ్ వెహికల్స్ వాళ్ళకేమో నాలెడ్జ్ ఉండదు, లైసెన్సులు ఉండవు. అందువల్ల 100% పేరెంట్స్ తగు జాగ్రత్తలు వహించి మీ పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా ఉండండి. పట్టణ ప్రజలందరికీ ముఖ్యంగా తెలియజేయండి ఏమనగా, ఈ చాలా చోట్ల ఈ కొప్పోలు ఫ్లైఓవర్ దగ్గర కానీ, మంగమూరు రోడ్లో కానీ ఈ బైక్ రైడర్స్ బాగా చేస్తున్నారు. స్పీడ్ వెహికల్స్ అన్నీ కూడా పేరెంట్స్ పిల్లల మీద ప్రేమతో 650cc వెహికల్స్, 1000cc వెహికల్స్ అన్నీ కొనిస్తూ ఉన్నారు. వాళ్ళు నెంబర్ ప్లేట్ లేకుండా, హెల్మెట్ లేకుండా చాలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ స్టాండ్ కింద అనిచ్చి నొప్పులు తెప్పిస్తూ ఇలా చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ ముఖ్యంగా తెలియజేస్తూ ఉన్నాం. 100% వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. అదేవిధంగా పేరెంట్స్ని కూడా ఈ కేసులు ఇన్వాల్వ్ చేస్తామని చెప్తున్నాం. అదేవిధంగా టౌన్లో ఉన్న ఆటోలు కూడా ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా పోలీస్ నెంబర్ లేకుండా తిరుగుతూ ఉన్నారు. నెంబర్లు కనిపించకుండా తిరుగుతూ ఉన్నారు. హెవీ ప్యాసింజర్ తిరుగుతూ ఉన్నారు. వీళ్ళతో పాటు ఇంకా ముఖ్యంగా స్కూల్ యాజమాన్యం, కాలేజీ యాజమాన్యం కూడా గమనించండి. మీ దగ్గరికి వచ్చే పిల్లల ప్యాసింజర్స్ ఉన్నారు. ఆటోలలో పరిమితికి మించి, అంటే 4-5 ఎక్కాల్సిన చోట 15-20 మందిని ఎక్కించుకుని ఆటోల్లో వస్తూ ఉన్నారు. వీళ్ళందరూ చెప్తున్నాం 100% ఆటోలు సీజ్ చేస్తాం. అలా వచ్చిన కాలేజీల యాజమాన్యం పైన, స్కూల్ యాజమాన్యం పైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం.